ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్ ముందస్తు బెయిల్కు 49 పేజీలతో రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ విచారణ జరిగిన తీరు చూస్తే ఉన్నత న్యాయస్థానం మొత్తం కేసు విచారణ మినీ ట్రయల్ జరిపినట్లు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అగ్నిమాపక దళం డీజీగా సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ దాఖలైనటువంటి కేసులో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పు ఇవ్వడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం కేసుకు సంబంధించిన ఒప్పంద పత్రం, ఇన్వాయిస్లను సమర్పించాలని ఆదేశించింది. రైట్, మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఏదైతే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందో ఐపీఎస్ సంజయ్ విషయంలో, ఆ బెయిల్ ఇచ్చిన సందర్భంగా దాదాపు ఒక మినీ ట్రయల్ జరిపింది. ఇది చాలా ఆశ్చర్యకరం. ముందస్తు బెయిల్ ఇచ్చిన సమయంలో జనరల్గా కేసు మెరిట్స్లోకి వెళ్ళరు ఏ కోర్టు అయినా కానీ. అటువంటిది 49 పేజీల కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ని పరిశీలించడం అనేది, పేజీలకు సంబంధించినటువంటి బెయిల్ తీర్పులో ఆ రకంగా అన్ని పేజీలు ఉండటాన్ని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేయటం అంటే ఇది నెగిటివ్గా అది రివోక్ అయ్యే అవకాశం ఉందా? ఐపీఎస్ సంజయ్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది కాబట్టి. సురేష్, ముందస్తు బెయిల్కి సంబంధించి ఇంత పూర్తి స్థాయిలో 49 పేజీలకు సంబంధించిన ఎక్కడ తీర్పు కాపీ ఉండదు. అయితే ప్రస్తుతం ఐపీఎస్ అధికారి సంజయ్ ముందస్తు బెయిల్కి సంబంధించి హైకోర్టు 49 పేజీలకు సంబంధించి ముందస్తు బెయిల్కి సంబంధించిన తీర్పు కాపీ ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. సంజయ్కి ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు ఆశ్రయించిన తర్వాత పిటిషన్ దాఖలు చేసుకుని దానికి సంబంధించిన పిటిషన్ పై ఈ రోజు విచారణకు వచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కేసు పూర్వపరాలు, ఇటు హైకోర్టు ఇచ్చిన బెయిల్ కి సంబంధించిన కాపీలు కూడా సుప్రీం ధర్మాసనం పరిశీలించిన నేపథ్యంలో ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి కనబడుతుంది. మినీ ట్రయల్ జరిగినట్లుగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఏదైతే మనం చూస్తున్నామో ముందస్తు బెయిల్కి సంబంధించి అంత పూర్వపరాలు లోతుగా సంబంధించిన నివేదిక, దానికి సంబంధించిన ఆర్డర్స్ ఉండవు. అయితే ప్రస్తుతం హైకోర్టు ఇంత మినీ ట్రయల్ నిర్వహించిన తరహాలోనే 49 పేజీల కాపీ ఇవ్వటంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే కేసుకు సంబంధించి ఒప్పంద పత్రాలు, ఇన్వాయిస్లు సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ముందస్తు తీర్పు ఇవ్వటాన్ని చూసి ధర్మాసనం ఎటువంటి పరిణామాలతోని హైకోర్టు ఇందుకు సంబంధించిన ముందస్తు బెయిల్ ఇవ్వటుంది అనే అంశాలను కూడా పరిశీలించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నెల 30వ తారీఖుకి ఇందుకు సంబంధించిన కేసును వాయిదా వేసింది. అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూసినట్టయితే హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టు పునఃపరిశీలించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే అంతకంటే ముందుగానే కేసుకు సంబంధించి లోతైన విచారణ జరిపేందుకు కేసుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు, ఇన్వాయిస్ కు సమర్పించాలంటే కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఇన్వాయిస్లతో పాటు ఒప్పంద పత్రాలు సమర్పించాల్సింది కూడా సమయం కోరిన నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన విచారణను మాత్రం 30వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. సురేష్.